ఒకటే బీజేపీ సిద్ధాంతం, మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దనేదే కానీ ఎక్కడ కూడా ముస్లింలు ఇబ్బంది పెట్టిన చరిత్ర ఈ బీజేపీ పాలనలో లేదు. ఇంతకుముందు కులాల పరంగా మతాల పరంగా గొడవలైనవి మనం ఇక్కడే చూసినాం. హైదరాబాద్లో గోకుల్ చాట్ బాంబింగ్ కానీ, బాంబేలో బాంబింగ్లు కానీ మోడీ గారు వచ్చినాక గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న ఇష్యూ అయిందా? బెంగళూరులో మొన్నటికి మొన్న ఒక చిన్నదైతే వితిన్ 3 డేస్లో పట్టుకొని తీసుకొచ్చి ఒప్పచెప్పిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిది. ఎవరు కూడా ఏ ఉగ్రవాది కూడా కన్నెత్తి ఇవాళ భారత్ వైపు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈడున్నది నరేంద్ర మోడీ, ఊకోడు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే నరేంద్ర మోడీ ఉన్నంతసేపు ఎవరు ఆటలు సాగమంటా ఉన్నారు. దానికోసం మతపరమైనవి ఉండవు. కానీ ఈరోజు ముస్లింలకు కూడా మంచి చేసిన నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ఏ పథకంలో కూడా ముస్లింలకు ఇవ్వద్దు, హిందువులకు ఇవ్వండి, క్రిస్టియన్లకు ఇవ్వద్దు అనేది లేదు. ఏ పథకమైనా ఆన్లైన్లో స్ట్రైట్ అవే అప్లై చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇవాళ ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకు కూడా సమాన అధికారాలు ఇచ్చి వాళ్ళని గర్వంగా బతికేటట్టు చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఈ మతాల రిజర్వేషన్లు యాంటీ అనేది ఫస్ట్ నేను చెప్పిందే. కానీ రిజర్వేషన్ల కొనసాగింపు ఎక్కడైనా ఇలా ఈ బీజేపీలో ఉన్నంత బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏ పార్టీలో లేరు. ఇంతకుముందు అనేది ఎంతసేపు ఉన్నత వర్గాల పార్టీ లేకపోతే ఉన్నత కులాల పార్టీ అనేది. కానీ ఇవాళ మీరు ఇచ్చిన సీట్లను చూడండి, ఉన్న నాయకుల లిస్టులు చూడండి, అతి ఎక్కువ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.